హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోరికల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్లో ఉన్న డిఫరెంట్ ఫండ్స్ గురించి. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఈ ఈక్విటీ ఫండ్స్లోనే అంటే మనకి ముఖ్యంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ మల్టీ అసెట్ ఫండ్స్ కానీ దాంతోపాటుగా ఇంకా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, వాటి గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చూడండి విరాట్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్. లిక్విడ్ డెట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ఈక్విటీ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీలో కూడా మళ్ళీ డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి విరాట్ గారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఈ ప్యూర్ ఈక్విటీ, లార్జ్, మిడ్, స్మాల్ ప్యూర్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ప్యూర్గా స్టాక్స్లో పెడతారు. అయితే కొంతమందికి ఏమిటంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది. ప్యూర్ ఈక్విటీ అంటే మీకు తెలుసు కదా, ఎక్కువ రిస్క్ ఉంటుంది. అవును, హై రిస్క్ ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్ అంటే పేరులోనే హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే కొంత పోర్షన్ ఈక్విటీలో పెడతారు, కొంత పోర్షన్ డెట్లో పెడతారు. మీరు 100 రూపీస్ ఇచ్చారనుకోండి, ఒక 65 రూపాయలు మోర్ దాన్ 65% ఈక్విటీలో పెడతారు. సపోజ్ 65% ఈక్విటీలో పెట్టారనుకోండి, 35% డెట్లో పెడతారు. 70% ఈక్విటీలో పెట్టారనుకోండి, 30% డెట్లో పెడతారు. అర్థమైంది విరాట్ గారు. అయితే మరి ఏమిటి ఇక్కడ అంటే కొంచెం రిస్క్ తగ్గిద్ది. ఓకే, డెట్ సేఫ్ కదా కంపేర్ టు ఈక్విటీ. డెట్ ఈజ్ లిటిల్ లోయర్ రిస్క్ కదా. సో మీరు ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, 6.5 లక్షలని ఈక్విటీలో పెడతారు, 3.5 లక్షలు డెట్లో పెడతారు. డెట్ అంటే ఎఫ్డీ లాగా వస్తుంది. ఎఫ్డీ కంటే ఒక 2-3% ఎక్కువ వస్తుంది. ఎఫ్డీలో 7 వచ్చిందనుకోండి, డెట్లో 9% వస్తుంది. దీనివల్ల మరి ఏమిటి, ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ సూటబుల్. ప్యూర్ ఈక్విటీ రిస్క్ తీసుకోలేరు, ఏజ్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏమిటి, సపోజ్ ఎస్డబ్ల్యూపీ కావాలి, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ప్యూర్ ఈక్విటీలో పెట్టారనుకోండి, సపోజ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పెట్టారనుకోండి, మార్కెట్ డౌన్ అయినప్పుడు -10%, -20 కూడా అవుతాయి. ఒక్కోసారి స్మాల్ క్యాప్స్ కరెక్షన్ వచ్చినప్పుడు -40 కూడా అవుతాయి. అప్పుడు ఎస్డబ్ల్యూపీ పెట్టారనుకోండి, వాళ్ళ యూనిట్స్ అన్నీ సెల్ అయిపోతాయి, ఒక్కోసారి ఫండ్ జీరో అయిపోద్ది. అలాంటి సందర్భాల్లో హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టి లిమిటెడ్ 6% తీసుకోవాలి. అప్పుడు ఏమిటి, మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈక్విటీలో పెట్టిన డబ్బు మాత్రమే డౌన్ అయింది, డెట్లో పెట్టింది డౌన్ కాదు. డెట్ ఈక్విటీ సంబంధం లేదు కదా. సో హైబ్రిడ్ ఫండ్స్ ఎందుకంటే ఎవరైతే రిస్క్ ఎక్కువ తీసుకోలేరో వాళ్ళ కోసం హైబ్రిడ్ ఫండ్స్. మళ్ళీ హైబ్రిడ్ ఫండ్స్లో కూడా 65% ఈక్విటీలో పెడతాం కదా, ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్లో. మరి 65% రిస్క్ ఉంటుంది కదా, ఆ రిస్క్ కూడా తీసుకోలేని వాళ్ళకి ఏంటి, వాళ్ళ కోసం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇప్పుడు చూడండి విరాట్ గారు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో పేరులోనే ఉంటుంది. ఇప్పుడు మొన్న సెన్సెక్స్ 86,000కి వెళ్ళింది, ఇప్పుడు 82. సపోజ్ ఆల్ టైమ్ హైలో ఉందనుకోండి మార్కెట్. మార్కెట్ ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినప్పుడు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ కరెక్షన్. ఛాన్స్ ఉంది, అంటే నాట్ కంపల్సరీ, ఛాన్స్ ఉంది. హెల్తీ కరెక్షన్ ఉండొచ్చు. హెల్తీ కరెక్షన్ ఎందుకు, ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినప్పుడు దీర్ఘకాలం నుంచి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కోట్లు వచ్చి ఉంటాయి, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఎఫ్ఐఐలకి డబ్బు వచ్చి ఉంటుంది, వాళ్ళు ప్రాఫిట్ బుక్, మళ్ళీ కరెక్షన్ అయితే. అప్పుడు ఏం చేస్తారంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఫండ్ మేనేజరు హైలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తాడు. ఇంతకుముందు హైబ్రిడ్ ఫండ్లో ఏంటి, 65 కంటే తగ్గటం లేదు. ఇక్కడ అతను 50కి రావచ్చు, 40కి రావచ్చు, అవసరమైతే 30 రావచ్చు, 0 కూడా. అంటే ఈక్విటీ పోర్షన్ 60 నుంచి 100 వరకు ఎంతైనా చేయవచ్చు. అర్థమైంది కదా నేను చెప్పింది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ ఆయన తగ్గించుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఉంది. గుడ్. ఇప్పుడు 82,000 ఉంది సెన్సెక్స్. కరెక్షన్ వచ్చింది, పెద్ద కరెక్షన్, యుద్ధం వచ్చింది. అజ్యూమ్ పొరుగు దేశాలతో యుద్ధం వచ్చిందో ఇంకొకటో సెన్సెక్స్ 50,000కి వచ్చింది. అజ్యూమ్ సెన్సెక్స్ 50,000కి వచ్చిందంటే అప్పుడు ఏంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అప్పుడు ఈక్విటీ పోర్షన్ 100% కూడా వెళ్ళొచ్చు. అతను డౌన్ అయినప్పుడు 100% కూడా వెళ్ళొచ్చు. హైలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గించి డెట్లో పెట్టుకుంటాడు. అంటే ఒక రిజర్వాయర్ లాగా అవసరమైనప్పుడు నీళ్ళు వదులుతూ ఉంటాడు, లేదంటే స్టోర్ చేయాలి. అంటే ఈక్విటీ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ పెంచుతాడు,
0 to 100 అతని ఇష్టం. మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తాడు, మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్, దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. దీంట్లో ఏంటి, ఫండ్ మేజర్ ఆపర్చునిటీ తీసుకుంటూ ఉంటాడు. మీరు ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, లేదా ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, ప్రతి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి ఈక్విటీ ఎంత, ఇప్పుడున్న పొజిషన్లో ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఎంత ఉందని చెప్తారు. సపోజ్ 60% ఈక్విటీ, డెట్ 40% ఉంది, 4 లక్షలు డెట్లో ఉంటాయి. మీరు పెట్టిన తర్వాత మార్కెట్ డౌన్ అయిందనుకో, ఈ 4 లక్షల్లోంచి కొంత డబ్బుని తీసి మళ్ళీ ఈక్విటీలో పెడతాడు. తక్కువ రేటుకి షేర్లు వస్తాయి. మార్కెట్ పెరిగిందనుకో ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తాడు. ఇది బ్యాలెన్స్ అడ్వాంటేజ్. మూడవది ఏమిటంటే మల్టీ అసెట్ ఫండ్. మీరు అడిగారు మల్టీ అసెట్ అంటే మల్టీ అంటే ఎక్కువ అసెట్స్లో పెట్టేది. ఇక్కడ ఏమిటి, ఈక్విటీ, డెట్, కమోడిటీ. ఈక్విటీ అంటే స్టాక్స్, డెట్ అంటే బాండ్స్, కమోడిటీ అనేది ఎయిదర్ గోల్డ్ ఆర్ సిల్వర్. ఇప్పుడు సమ్ టైమ్స్ ఈక్విటీ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవచ్చు, డెట్ ఓకే చేయొచ్చు. ఈక్విటీ చేయనప్పుడు ఏమైంది, జనరల్గా గోల్డ్ పెర్ఫామ్ చేస్తుంది. సో మినిమం 10% ఉండాలి వీటిలో, గోల్డ్లో అయినా మినిమం, మ్యాక్సిమం అతని ఇష్టం. జనరల్గా ఏం చేస్తారంటే ఒక్కోసారి గోల్డ్ రేట్స్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ పోర్షన్ పెంచుతారు, లేదా సిల్వర్. మల్టీ అసెట్ అంటే మూడింటి. అంటే దీనివల్ల ఏమిటంటే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్ కానీ, వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే విరాట్ గారు, రిస్క్ తగ్గుతుంది. ఒకే అసెట్లో పెట్టకుండా డైవర్సిఫికేషన్, ఆర్థిక సూత్రం, ఆ లేక్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. గోల్డ్లో పెట్టడం వల్ల గోల్డ్ కంటిన్యూస్గా పెరుగుతుంది ఈ మధ్య. సో పెరిగేటప్పుడు గోల్డ్లో పెట్టుకుంటూ వెళ్తాడు. గోల్డ్ సరిపోజ్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గించి, అంటే మినిమం 10% అయితే ఉంచాలి. ఇది మల్టీ అసెట్ ఫండ్. ఇవి ఎక్కువ ఎవరికి సూటబుల్ అంటే ప్యూర్ ఈక్విటీ రిస్క్ తీసుకోలేని వాళ్ళ కోసం. స్మాల్, మిడ్, మల్టీ, వీటిలో హై రిస్క్, చాలా హై రిస్క్ ఉంటుంది. వాళ్ళకు హై రిస్క్ హై రేట్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ హైబ్రిడ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్, మల్టీ అసెట్లో ఈ ప్యూర్ ఈక్విటీ కంటే తక్కువ రిస్క్ ఉంటుంది, తక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో హైబ్రిడ్ ఫండ్స్ కూడా 12% అబోవ్ రిటర్న్స్ ఇస్తున్నాయి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కూడా 12% పైన ఇస్తున్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ కూడా 12% పైన ఇస్తున్నాయి. కానీ ఇది గ్యారంటీ రిటర్న్ కాదు. కానీ మీకు ఎఫ్డీ కంటే ఎక్కువ రిటర్న్ రావాలి, ఎఫ్డీ కంటే ఎక్కువ ఆల్ఫా జనరేట్ చేసుకోవాలి, రిస్క్ తక్కువ ఉండాలంటే ప్రిఫరబుల్గా పెద్దవాళ్ళ కోసం, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం, మళ్ళీ ఈక్విటీ రిటర్న్స్ని ఆల్ఫాని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్ ఇవి పరిశీలించవచ్చు. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మీకేమన్నా మీ యొక్క రిస్క్ అప్టైట్ మీరు లెక్కించుకోలేకపోతే, మీ యొక్క రిస్క్ ఎలా మీరు బేరీ చేయగలిగితే అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేయండి, మేము మీకు చక్కగా గైడ్ చేస్తాం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఈ ఫండ్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఇందులో ఇన్వెస్ట్ చేయాలని తెలియాల్సిన అవసరం ఉంది అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్తో సంప్రదించవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ అనేవి ఆల్రెడీ ఆన్లో ఉన్నాయండి. సో మీరు డైరెక్ట్గా సార్తో పర్సనల్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.